హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? చాలా గ్యాప్ వచ్చినట్టుంది. గ్యాప్ రాలేదు, ఇచ్చామంతే. ఓకే, విషయం ఏంటంటే సిటీ లైఫ్, విలేజ్ లైఫ్, ఈ రెండిట్లో ఏది బాగుంటుంది మీరు చెప్పండి. సిటీ వాళ్ళకి విలేజ్ లైఫ్ బాగుంటుంది, విలేజ్ వాళ్ళకి సిటీ లైఫ్ బాగుంటుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే, సో విలేజ్లో ఉంటూ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో రోజు సరదాగా గడుపుతూ, సో మన దగ్గర మన చుట్టూ ఉన్న అవకాశాలను ఉపయోగపెట్టుకుంటూ, అంటే నేను చెప్తుంది బిజినెస్ గురించి. అది స్మాల్ కావచ్చు లేదా పెద్దది కావచ్చు, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, సో ప్రాపర్ ఇన్కమ్ మనం గెయిన్ చేయొచ్చు. సో ఎలాంటి బిజినెస్ మన చుట్టూ ఏమున్నాయి అనేది మీకు చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. మెయిన్ కాన్సెప్ట్ అంటే మన చుట్టూ మన ఫ్యామిలీతో ఉంటూ విలేజ్లోనే ఉంటూ ఒక సైడ్ ఇన్కమ్ లాగా, అంటే మన పని మనం రెగ్యులర్గా చేసుకుంటూనే ఒక సైడ్ ఇన్కమ్ మనం ఎట్లా గెయిన్ చేయాలి, ఏ బిజినెస్ అయితే సో ఎంత ఖర్చు అవుతుంది, అలానే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో అనేది చెప్పడం మన ఈ వీడియో ఉద్దేశం. సో ఇక నుంచి రోజు మీకు మన చుట్టూ ఉండే బిజినెస్ని సో ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎంతైతే మనకి ప్రాఫిట్ వస్తుంది అనేది ప్రతిదీ క్లియర్గా మీకైతే మేము చెప్తాం. సో మీరైతే మీకు ఏది సూటబుల్ అయితే, అంటే ఇంటి దగ్గర ఉండే గృహిణీలు కావచ్చు, లేదా బ్యాచిలర్స్ కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదు ఊర్లోనే ఉంటూ ఏదో పని చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ లాగా సో ఏ వ్యాపారం అయితే మనం చేయొచ్చో, సో దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, ఇది చెప్పడమే మన ముఖ్య ఉద్దేశం. సో ఇంకెందుకు మనం, సో బిజినెస్కి ఎప్పుడైనా సరే సో నువ్వే ఓనరు, నువ్వే మెయింటైన్ చేయాలి. సో అయితే మనకేంటంటే మనం బిజినెస్ చేస్తాం, కాకపోతే కొంతమంది కన్సిస్టెన్సీ లేక సో దాన్ని మిడిల్లోనే వదిలేయడం జరుగుతుంది. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోవాలి. ఇంకోటి ఏంటంటే కస్టమర్కి క్వాంటిటీ క్వాలిటీ, ఈ రోజుల్లో క్వాంటిటీ అండ్ క్వాలిటీ బాగుంటేనే సో మన కస్టమర్స్ అనేది మన బిజినెస్ లైక్ చేయడానికి, మళ్ళీ మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి సో మనం ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ మెయింటైన్ చేస్తూ సో మంచిగా క్వాలిటీ అండ్ ఇంకా క్వాంటిటీ, సో వ్యాపారం ఏదైనా కావచ్చు, సో ముందు నమ్మకం అనేది మనం సంపాదించాలి మన కస్టమర్స్ దగ్గర. సో ఇట్లా మన చుట్టూ ఏమేమి బిజినెస్లు ఉన్నాయో మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఈరోజు మనకున్న ఒక వ్యాపారం ఏంటంటే సో కాయిల్స్. ఇక్కడ కాయిల్స్ అంటే మనం జనరల్గా మన పల్లెటూరు వాళ్ళకి తెలుసు, కౌజ్ పెట్టెలు అంటారు. సో ఈ కౌజ్ పెట్టెల వ్యాపారం ఎట్లా ఉంటుంది, సో దానికి ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలి, అలానే ఎంత మనకి ప్రాఫిట్ వస్తుంది, సో ఈ బిజినెస్ ప్రాసెస్లో సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, మనం తెచ్చుకున్న దగ్గర నుంచి సేల్ చేసే వరకు సో మనకి ఎట్లా ఏమవుతుంది ఎట్లా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ ఎందుకు, పదండి వెళ్ళిపోదాం, మన ఫస్ట్ బిజినెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇవి వచ్చేసరికి జపనీస్ కాయిల్స్ అండి, తెలుగులో కౌజ్ పెట్టెలు అంటాం. సో నాటి పెంచడం పర్మిషన్ లేదు గవర్నమెంట్ నుంచి. సో ఈ జపనీస్ కాయిల్స్ అయితే ఫామ్కి మనం వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ ప్లేస్లో చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, సో చెట్ల కింద ప్లాన్ చేసుకున్నాం. 10 x 20 feet లెంత్ ఇది. సో ఇంకా ఈ ప్లేసు మినిమం ఒక 500 బర్డ్స్కి అయితే సరిపోతుంది. సో మనం డెవలప్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలనుకుంటే కొంచెం పెద్ద స్పేస్ కావాలి. ఇంకా దీని ప్రాసెస్ ఎట్లా ఏంటనేది, ఇవి వచ్చేసరికి జపనీస్ కాయిల్స్. సో మనం కౌజ్ పెట్టెలు అంటాం కదా, సో ఇవి. సో మనం ఏంటంటే ఇంటి ఎదురు చిన్న స్థలమైనా సరే వీటిని అయితే మనం పెంచుకోవచ్చు అనమాట. సో మనం చుట్టూ ఇవి బయటకు రాకుండా ఐరన్ ఫెన్సింగ్ వేసి చుట్టూ దీన్ని గ్రీన్ మ్యాట్ అయితే వేసాం. సో తర్వాత ఏంటంటే పైన వీటికి కొంచెం గాలి లాంటిది కావాలి కాబట్టి వెలుతురు గాలికి పైన సరిపోతుంది. సో వీటికి నాటుకోళ్ళతో పోల్చుకున్నా లేదా బాయిలర్ కోళ్ళతో పోల్చుకున్నా వీటికి రోగాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి. సో పల్లెటూరులో ఇది ఒక బెస్ట్ బిజినెస్. సో ఎవరైతే రోజుకి 10 నిమిషాలు దీనికి టైం స్పెండ్ చేస్తే చాలు. సో రెగ్యులర్గా వాటర్ని చేంజ్ చేసుకుంటూ, సో ఇది వచ్చేసరికి బ్రూడింగ్ ప్రాసెస్. మనకి మార్కెట్లో ఒక పిల్ల 10 రూపాయలకు దొరుకుతుంది. సో దాన్ని ఫస్ట్ అయితే మనం తెచ్చేసి నీట్గా పేపర్లు కవర్ చేసుకొని, ఇట్లా స్క్వేర్ కంటే రౌండ్ అయితే ఇంకా బెటరు. సో దానికి కావాల్సినంత హీట్ కోసం ఒక 4 లైట్స్ని అట్లా సెట్ చేసుకొని, ఫస్ట్ చిన్నపిల్ల కాబట్టి సో ఆ పేపర్ మీద కూడా మనం రెగ్యులర్గా వాటికి దానా వేసుకుంటే, ఇంక తర్వాత ఏంటంటే చిన్న చిన్నగా పెద్దవి అవుతాయి కదా. సో మనం ఏంటంటే పేపర్ మార్చుకునే కంటే పేపర్ మీద పేపర్ వేసుకుంటా ఉంటే రెగ్యులర్గా మనకి కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది. ఇట్లా మనం బ్రూడింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టచ్చు. ఇలా ఒక 10 days తర్వాత మనమైతే వీటిని మన ఫామ్లోకి అయితే మార్చుకోవచ్చు.
ఇదే చాలా కీలకమైన దశ. సో ప్రజెంట్ ఇవి వచ్చేసరికి మనకి 24 days చిక్స్. సో ఇంకొక 1 week తర్వాత వీటిని అయితే మనం అమ్మేసుకోవచ్చు. సో ఈ పెంపకం వల్ల మనం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయాలు, ఫస్ట్ ఒక 1 week దీనికి బ్రూడింగ్ అని ఉంటుంది. సో ఈ బ్రూడింగ్ ఎట్లా అనేది చూసుకుంటే, నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఫీడింగ్ 10 days 10వ రోజు నుంచి దీనికి ఫీడింగ్ పెట్టుకుంటే, ఇంకా నెక్స్ట్ మార్కెటింగ్. సో ఇది ఎక్కడ అమ్మాలి ఏంటనేది దాని మీద ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. 15వ రోజు నుంచే సో చాలా దగ్గర చికెన్ షాపులు ఉన్నాయి కదా, సో అక్కడ వాళ్ళతోటి టైఅప్ అవ్వచ్చు. సో వాళ్ళకి మా దగ్గర ఇట్లా కౌజ్ పెట్లు ఉన్నాయి అంటే వాళ్ళు ఈజీగా మినిమం రోజుకి 50 to 60, పెద్ద పెద్ద షాపులు అయితే 100 కూడా ఆర్డర్ ఇస్తారు. సో అట్లా ఒక 1 weekలో ఇవైతే మనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవి చూడండి, ప్రజెంట్ ఇది 140 grams అయితే ఉంది. సో దీని మ్యాక్సిమం 220 grams అయితే సో ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో కూడా మేలు ఫీమేల్ 2 రకాలు ఉంటాయి. సో మనకేంటంటే ఫీమేల్ని నెక్స్ట్ ఎగ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఎగ్స్ టైం రావాలంటే అట్లీస్ట్ 70 to 75 days తర్వాతే ఇవి ఎగ్స్ అయితే పెడతాయి. మార్కెట్లో వీటి ఎగ్స్ కూడా చాలా డిమాండ్. సో ఇవి సేల్ కాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్స్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ఎగ్స్ అప్పుడు 4 females-కి 1 male అయితే సరిపోతుంది. సో మనకేంటంటే దీనిలో మెయిన్ స్టేజ్ బ్రూడింగ్ ఒకటి, సో దీని తర్వాత మార్కెటింగ్. ఈ 2 కనుక మనం స్కిల్ నేర్చుకోగలిగితే సో ఈజీగా ఇది మంచిగా సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతుంది. మనకి ఒక పెట్టు వచ్చేసరికి మార్కెట్లో 10 లేదా 11 రూపాయలు పడుతుంది. సో ఈ ఫీడింగ్ వచ్చేసరికి 2 బస్తాలు పడుతుంది. ఇది 1 month పెంచడానికి బస్తా వచ్చి 2000 ఉంటుందంటే అది ఒక 4000. సో మనం 11 రూపాయలు కనుక అనుకుంటే ఒక 500 పిల్లలు కనుక మనం తెచ్చుకోగలిగితే సో 5500 ప్లస్ ఒక ఫీడింగ్కి 4000, మొత్తం 9500 ఇంతవరకు ఖర్చు. ఇంకా వీటికి ఏంటంటే మెడిసిన్ లాంటిది ఏం అవసరం లేదు. సో మనం బాయిలర్ కోళ్ళకి వాడే ఫ్రీ స్టార్టర్ని అయితే మనం దీనికి ఫుడ్గా యూజ్ చేయొచ్చు. సో మిగతా ఇంకా జొన్నలు నూకలు ఇలాంటివి కూడా చేయొచ్చు. కానీ సో ఇవైతే త్వరగా మనకి వీటికి గ్రోత్ వస్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే మన మార్కెట్లో దీన్ని 50 to 60 ప్రజెంట్ ఉన్న రేటు 50 to 60 అమ్మగలిగితే మనకి ఎట్లయినా 500 పిల్లలకి 500 పిల్లలు మన చేతికి రావు. ఇంట్లో కొన్ని వీక్ ఉంటాయి, కొన్ని ఏంటంటే తొక్కిసలాట్లో చనిపోయి ఉంటాయి. మ్యాక్సిమం ఒక 420 నుంచి 430 వరకు అయితే మనకి ఇవైతే మనకి అమ్మే టైంకి సో వస్తాయి అన్నమాట. సో ఈజీగా మనం 50 రూపీస్కి అమ్మినా ఈ 420 అంటే ఆల్మోస్ట్ 21,000. సో మనకి ఇది ఖర్చు అయింది దాదాపుగా 10,000 అయితే వచ్చేది 21,000. ఇంకా మిగతా ఇక వాటర్ కానీ అట్లా ఇంకొక 1000 తీసుకున్నా మనం మంత్లీ ఒక 500 పిల్లలతోటి 10,000 అయితే గెయిన్ చేయొచ్చు. సో ఇది ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి కానీ ఇంటి దగ్గర ఉండే లేడీస్ వాళ్ళైనా పర్లేదు. దీనికి ఏంటంటే 10 నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తే చాలు. సో ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్గా వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి, అలానే ఫీడింగ్ ఇచ్చుకోవాలి. 10 నిమిషాలు ఉదయం ఒకసారి, కుదిరితే సాయంత్రం ఒకసారి చెక్ చేసుకుంటాం. అంటే స్టార్టింగ్ స్టేజ్లో అవసరం లేదు, చిన్నప్పుడు ఏంటంటే తక్కువ తింటాయి, అలానే తక్కువ వాటర్ తాగుతాయి కాబట్టి. బట్ కాకపోతే ఏంటంటే పెద్ద అయ్యే కొద్దీ కొంచెం ఫీడింగ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు మనం కొంచెం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇట్లా మనమైతే ఈ కౌజు పిట్టల పెంపకాన్ని అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి ఏంటంటే ఇందులో ఆల్రెడీ చెప్పాం కదా, మార్కెటింగ్ అనేది బెస్ట్ స్కిల్. మార్కెటింగ్ పెద్ద ఈ రోజుల్లో కష్టమేం కాదు, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ మధ్య హెల్త్ కాన్స్టిట్యూషన్ ఎక్కువైంది కాబట్టి సో వాళ్ళైతే ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. సో చికెను ఇంకా మటన్లో ఏంటంటే హై ప్రోటీన్స్ ఉంటాయి, అలానే విటమిన్స్ అవి కూడా ఎక్కువ ఉన్నా దీంట్లో మాత్రం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ 0 దీంట్లో. సో అందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ ప్రజెంట్ డేస్లో వీటిని. సో ఇది దాదాపుగా చుట్టుపక్కల చాలా తక్కువ ఫామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనం ఈ ఫామ్ ఎక్కడ పెట్టినా సో మనకి ఏదైనా ఈజీగా మనం అయితే సేల్ చేసుకోవచ్చు. సో మన పని మనం చేసుకుంటానే ఇది ఒక బెస్ట్ బిజినెస్గా మనం మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బిజినెస్. కాకపోతే ప్లేస్ అనేది కొంచెం చూసుకోవాలి. సో ఇంటి దగ్గరలో కాకుండా కొంచెం దూరం అయితే ఇంకా బెటరు. ఇంకేంటంటే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అంటే లోకల్ బిజినెస్లో అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుంది, అలానే మనం ఎంత ఖర్చు పెట్టాలనేది సో మన ముందు వీడియోలో ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తాము. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.